హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్లో 2025-26 సంవత్సరానికి సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ జీవన ధృవీకరణ పత్రాలని ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, మరి సబ్మిట్ చేసేదానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, మన మొబైల్ ద్వారా జీవన ప్రమాణాన్ని ఎలా సబ్మిట్ చేయాలి, జీవన ప్రమాణాన్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత స్టాటస్ను ఎలా తెలుసుకోవాలి, ఈ అన్ని అంశాల మీద వీడియోలో తెలుసుకుందాం. అయితే అన్నీ ఒకే వీడియోలో అయితే లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని 3 పార్ట్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పెన్షనర్లకి పూర్తిగా అవగాహన అవుతుంది. ఇప్పటివరకు అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ సర్టిఫికేట్ని 2025-26 సంవత్సరానికి 2025 జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 తేదీ లోపుగా సబ్మిట్ చేయాలి. మరి ఎక్కడ సమర్పించాలి, మన లైఫ్ సర్టిఫికేట్ని ఎక్కడ సమర్పించాలనేది దాదాపుగా సీనియర్ పెన్షనర్లందరూ కూడా తెలిసి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో రిటైర్డ్ అయినటువంటి వారికి కానీ మిగతా కొంతమందికి ఈ విషయంలో కొంత అవగాహన లేకపోవచ్చు. ప్రధానంగా మనం లైఫ్ సర్టిఫికేట్ని ట్రెజరీ కార్యాలయంలో మనం అప్లై చేయొచ్చు, వాళ్ళే అక్కడ సబ్మిట్ చేస్తారు. లేదంటే పెన్షనర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సెంటర్ల దగ్గర కూడా మనం లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా నెట్ సెంటర్ల ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. తర్వాత ఫేస్ యాప్ ద్వారా కూడా స్వయంగా మన ఇంటి వద్ద నుంచి కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా కూడా పోస్ట్ ఆఫీస్ నుండి కూడా పోస్ట్ ఆఫీస్లో డోర్ స్టెప్ సర్వీస్ ద్వారా కూడా వాళ్ళకి మినిమం అమౌంట్ మనం చెల్లించి అక్కడైనా కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. అయితే ఈ సబ్మిట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేమి అవసరం అవుతాయంటే మొదటగా ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్ ఉండాలి. అదేవిధంగా రెండోది సిఎఫ్ఎస్ నెంబరు, పీపీఓ నెంబరు. మూడు వచ్చేసి మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబర్ ఏంటంటే ఆధార్ తోటి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ 3 అంశాలు కానీ మనకు ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లైఫ్ సర్టిఫికేట్ని చేయొచ్చు. అయితే ఆధార్లో విషయంలో కొంతమంది ఏంటంటే ఈ మధ్య ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి బయోమెట్రిక్ అనే దాన్ని కూడా లాక్ చేసి ఉంటారు. ఈ సమయంలో దాన్ని మనం అన్లాక్ చేస్తే కానీ అది యాక్సెప్ట్ చేయదు. ఈ దగ్గర కాకుండా మరి స్వయంగా ఏమీ కష్టం లేకుండా సులువుగా ఖర్చు లేకుండా మన ఇంటి దగ్గర స్వయంగా మన మొబైల్లో ఉన్నటువంటి ఫేస్ యాప్ ద్వారా కూడా మనం చేయొచ్చు. మరి ఎలా చేయాలి మనం స్వయంగా ఇంటి దగ్గర అనేటువంటి విషయాన్ని రెండో వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మిత్రులారా, తప్పనిసరిగా ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, తర్వాత వచ్చే వీడియోని కూడా పూర్తిగా చూడండి. ఇట్లు మీ అజయ్ కుమార్.